కోట్లు 70 కోట్లు 80 కోట్లు పెట్టుబడి మంచి వ్యాపారం అయిపోయింది. మరి డిగ్రీ కాలేజ్ ఎందుకు రావాలని పెట్టుబడులు పెట్టారు. మనం బడ్జెట్ బుద్ధి గారు ఎన్ని కోట్లు పెట్టారు నాకు తెలియదు, పెట్టుబడులు పెట్టారు. అందరూ పాప ఆయన పెట్టుబడిని ఇంటికి సంబంధించే దృష్టి ఉంటుంది, కానీ మన డిగ్రీ కాలేజెస్ పెట్టాలని దాన్ని తీసుకురావాలని పాప దృష్టి ఉండదు. అందరూ పెట్టుబడి పెట్టారు. మన పెట్టుబడి లేని రాజకీయం కాదు, మన పెట్టుబడి మన కష్టం, మన పెట్టుబడి మన శ్రమ, మన నమ్మకం. అలాగే పార్లమెంట్కి సంబంధించి నేను చాలా ఇప్పుడు కూడా ఇంతమంది ఎంపీలు వచ్చారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రకటించారు. మన ప్రతిపక్ష నాయకులు వైసీపీ నాయకులు ఎంపీలు ప్రకటించారు. వాళ్ళ ఎంపీలు చూడండి, మన ఎంపీ డాక్టర్ పెంటపాటి సుధాకర్ చూడండి, మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త, చట్టాలు తెలుసుకున్నవాడు, అలాంటి మహానుభావుని మీరు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి మీరు అభ్యర్థి పోటీ చేయండి, మేము గెలిపించుకుంటాం, మీకు అండగా ఉంటాం. రేపు పొద్దున మాకు ఏం సమస్య వచ్చినా మాకు పోరాటం మీరు తెలుగుదేశం ఎంపీ లాగా తెలుగుదేశం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, పక్కన ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి మాకు అనగానే ముందు చూడగానే వెనక్కి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. తెలుగుదేశం ఎంపీలు అయితే అసలు ఆ పనులైనా ఉంటుంది, దాన్ని పక్కన ఇక్కడ ఎనభై శాతం ఉంటారు. ప్రధానమంత్రి గారికి అనుగ్రహించేస్తా ఉంటారు, వాళ్ళు ఎవరు తెలియదు. మన ఎంపీలు దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, తెలుగు ఉండాలి, తెలుగు ఉండాలి, ధైర్యం ఉండాలి. అది మనం పార్లమెంట్ హాల్లో పడుకునే వ్యక్తులతో మనకి వచ్చి గుండె అంత్య కూర్చోబెట్టి నిల్చుంటే పుల్లారావు గారు నిల్చుంది కదా. అయ్యా నాకు ఎవరు తెలిసారు, బాగా తెలుసు, సంవత్సరం పెడతాను. వాళ్ళు ధైర్యంగా మన తమకి ప్రాతినిధ్యం వాళ్ళకి నేను వాళ్ళు అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు రాజకీయాలకి ఈ రోజు మొదలు పెట్టిన మార్పు పంచాయతీలో కూడా చూపిస్తాం. పంచాయతీలో జాతీయ స్థాయి ఎంపీలు పంచాయతీ దాకా కొత్త సిస్టంలోకి మంచి యువరక్షణ ఎక్కిద్దాం, ఆడపడుతులు ఎదుర్కొంటాం. అలాంటి కొత్త రాజకీయాన్ని చేద్దామా? జగనన్నాను రావాలి, జగనన్నాను ఆటగాడు మళ్ళీ రావాలి. గురించి అడుగుతూ ఉన్నాం. మీరు నిజంగా ఒక మనిషి చనిపోతే చాలా బాధాకరమైన పరిస్థితి. వివేకానంద రెడ్డి గారు మీరు చెప్పారు, మనం సామాన్యంగా మన కాలంలో మధ్యకాలకు మనుషులు అది చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మనం ఏమైతే ఇలాంటి సొంత చిన్న ఒక పేదండి ఇంట్లో
గుండె పొడుచుకుని ఒక 6 గంటల తర్వాత మళ్ళీ అది బుద్ధంతో చచ్చెళ్ళాను. పోలీసులు చూద్దాం అంటే ఎక్కడ వేలు ముద్రలు కానీ రక్త ప్రాంతాలు కానీ అసలు ఏం జరుగుతుందండి పులిబెందలో మాకు చెప్పండి. పులిబెందలో ఎలాంటి మనుషులు అంటే ఒక హత్య జరిగితే ఒక వేలు ముద్ర పోలీసు వ్యవస్థ ఫోరెన్సిక్ అవసరం ఉంటారు, ఊపిరేటం మొత్తం అడిగేస్తారు. మళ్ళీ దానికి డాక్టర్లు చెప్తారు గుండె కుదరక బయటకు వచ్చింది. ఏంటంటే ఆయనకి సంబంధం ఉన్నది దాంట్లో. మీ సొంత పిల్లలు మీరు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ చేయించిందా ఇంకో థర్డ్ పార్టీ చేయించాలని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అంటున్నారు. మీ ఒక ప్రతిపక్షం అయితే మీరు చట్టసభలు గెలరు, ప్రజల సమస్యలు పట్టించుకోరు. కనీసం సొంత పిల్లలు ఇంట్లో సరిపోతే దాని నుంచి కూడా మీరు పోలీసులతో మాట్లాడారు. దానికి రాజకీయం చేస్తారా మీరు? వ్యక్తులు నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు కానీ ముఖ్యమంత్రులు అయితే ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే ఆయన ఒక్కడే వచ్చి నాకు అభ్యంతరం లేదు. ఆయనకేదో పులివెందులలో బలం ఉందని తెలిసారు. ఆయన ఫ్యాన్ గుర్తుకి వచ్చి వైసీపీ నాయకుల గురించి గెలిచి ఎమ్మెల్యేలు అయితే మరి ఇలాంటి గొడవలు చేసి ఇలాంటి హత్యలకి యథా రాజా కథా ప్రజ రాజేలా అంటే పాలన ఉంటుందంటారు. హత్య జరిగితే వేరుముట్టలు చెరిపేసి రక్త మార్గం చెరిపేసి అలాంటి పరిస్థితుల్లో మీరు నాయకులు చూస్తున్నారంటే ఎప్పుడు అదే తీసుకుంటారు. కాపాడుతారు ప్రతి ఎమ్మెల్యే అనుకుంటే అప్పుడు లాంగ్ ఆఫ్ ప్రతి గల్లీకి వస్తుందని సవాల్ రాస్తారు. గల్లీకి వస్తుందని సవాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా లాంగ్ ఆఫ్ నిజంగా చంద్రబాబు గారు అంటే 2014లో గుంటూరు చెప్పారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు లా అండ్ ఆర్డర్ ని బాగా చేస్తారు. రాష్ట్రం విభజన జరిగాక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి పాలనా యంత్రాంగం మీద పట్టుబోయింది. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే మీద పట్టుబోయింది. అడ్డగోలుగా తిరిగేస్తుంటే కాకడ నవ్వులు మిగేస్తుంది. అది చేయలేకపోతుంది. దీనికి కోర్టు మళ్ళీ ఎందుకు అడ్డగోలుగా చదివేస్తున్నారు అంటే మళ్ళీ చింతన కాడు ఇవన్నీ ఆపాలి అంటే జనసేన రావాలి. ఇలాంటి క్రిమినల్ పాలిటీషియన్స్ కి